నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 13, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల నవమి. నవమి తిథి ఆగస్టు 13, మంగళవారం తెల్లవారితే 4:45 నుండి ఆగస్టు 14 బుధవారం తెల్లవారితే 5:35 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రం ఆగస్టు 13 మంగళవారం ఉదయం 7:30 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. ఈరోజు వృశ్చిక రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు యోగం బ్రహ్మ సాయంత్రం 4:32 వరకు. తదుపరి ఐనద్రు. కరణం భవ ఉదయం 9:33 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:05 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:45 నుండి ఉదయం 1:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 2:04 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:26 నుండి తెల్లవారితే 5:14 వరకు. అమృత గడియలు రాత్రి 10:01 నుండి రాత్రి 11:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, అమ్మవారికి ఎన్ని నేత్రములు ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలనుకుంటే అశ్విని రాపెట్టి అనే ఇన్స్టా పేజ్లో క్వశ్చన్ తెలుగులో ఇవ్వండి. తప్పకుండా మీ ప్రశ్న అడుగుతాను. మనం నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, శరణ్ నవరాత్రుల్లో ఆయుధ పూజ ఏ తిథిలో చేస్తారు? నవమి తిథి అండి. ఈ ప్రశ్నకు సమాధానం. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కౌమార నవమి అండి. మరియు ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవం కూడా ఈరోజు. చాలా ఎక్కువ మంది ఉంటారు లెఫ్ట్ హ్యాండర్స్. మరియు రావు గోపాలరావు గారి వర్ధంతి కూడా ఈరోజు. అదేవిధంగా ఈరోజు నటి శ్రీదేవి జయంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. రేపు శ్రావణ మంగళవారం, 2వ శ్రావణ మంగళవారం అండి. ఎవరైనా మంగళగౌరి వ్రతం చేయాలనుకునేవారు రేపు చేసుకోవచ్చు. లేదా ఆచారం మాకు ఆ పద్ధతి లేదనేవారు ఇంట్లో సింపుల్గా ఏ విధంగా మంగళగౌరి వ్రతం అనేది చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో ఎండ్స్లో మీకు కనిపిస్తుంది కూడా. కావాలనుకుంటే ఎవరైనా తప్పకుండా చూడొచ్చు. మరి అదేవిధంగా మంగళగౌరి అష్టోత్తర శతనామావళి ఇలాంటివన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి. మరియు నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసము, శ్రావణ శుక్రవారము వ్రతము ఆ రోజు ఏ సమయంలో చేసుకోవాలి, తాంబూల సమయం ఏంటి, ఇలాంటివి కూడా వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం
అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.